అంతే కదా. వాడిలో వాడికి ఆ పిచ్చ పెరిగిపోతుంది అంటే పెర్వర్టెడ్గా మారిపోతున్నాడు వీడు. పెర్వర్టెడ్, పెర్వర్షన్ ఓ రకంగా జాంబీస్ అయిపోతున్నారు. ఈ జాంబీ చాలా డేంజర్. మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ప్రగతి పదం వైపుకి తీసుకెళ్ళకపోయినా పర్లేదు, కానీ జాంబీ దిశగా తీసుకెళ్లకుండా ఉండాల్సిన అవసరం ఉందనేటటువంటి పాఠం ఇది. ఒక రకంగా భయపెట్టడానికి జరుగుతున్న కార్యక్రమాలా సార్ ఇవి? దీని వెనకాల నేనేదో రాజకీయ కుట్రలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, లేకపోతే తెలుగుదేశం ఉంది అనే పిచ్చి మాటలు మాట్లాడను. ఎందుకు అంటే ఎవడికో మందు పోయి ఇచ్చి ముద్రగాడిని బెదిరించడం వాళ్ళు ఎందుకు చెబుతారు. కానీ ఇక్కడ కనబడుతున్న విషయం వల్ల ఒకటి, జాంబీలుగా మారిపోతున్నారు. వాడికి పవన్ కళ్యాణ్ రాజకీయం సస్టైన్ కావాలంటే ఇంకొక కాపు నాయకుడు ఎవడు ఉండకూడదు. హరిరామ జోగయ్య దుర్మార్గుడే, ముద్రగడ పద్మనాభం దుర్మార్గుడే, అసలు కాపు నాయకులు అందరూ దుర్మార్గులే. అయితే ఒక పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉండండి, లేకపోతే రాజకీయం వదిలేసేయండి అనే రాజకీయం వైపుకి తీసుకెళ్తున్నారు వీళ్ళు. ఇది చాలా ప్రమాదకరం. అంటే అట్లాగా తయారవుతున్నారు, అది చాలా ప్రమాదకరం. అది పవన్ కళ్యాణ్ పెంచట్లా, కానీ వీళ్ళల్లో ఆ వ్యక్తి పూజ పెరిగిపోయి, లైక్ పాత రోజుల్లో కనుక సినిమా హీరోలు ప్రత్యక్షంగా ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు, కానీ హీరోలు